చివరి రోజున కూడుకొని వచ్చిన మీ అందరికీ, లైవ్లో వీక్షిస్తున్న మీకును యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామంలో నా యొక్క ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తున్నానండి. మీకు వందనాలు తెలియపరుస్తా ఉన్నాను. ప్రియ దైవ జనాంగమా, దేవుడు ఘనంగా 2 రోజుల ఉపవాస ప్రార్థనలు జరిగించి ఉన్నారు. చివరి రోజున మనము ఉన్నాం. ఉపవాస ప్రార్థనల ముగింపు రోజున మనము నేర్చుకోవలసిన ముఖ్యమైన సత్యం ఏంటి అంటే, ప్రత్యేకింపబడిన వారిగా మనం ఉండాలి. అప్పుడే మనకి ఆశీర్వాదాలు మెండుగా ప్రభు ఇస్తాడు. ఏ రీతిగా ఉండాలి? మనము ప్రత్యేకింపబడిన వారిగా మనం ఉండాలి. ప్రత్యేకింపబడకపోతే పరిశుద్ధత లేని వారిగా మనం ఉంటాం. ఎలా ఉంటామమ్మా? ప్రత్యేకింపబడకపోతే పరిశుద్ధత లేని వారిగా మనం ఉంటాం. మరి పరిశుద్ధత లేకుండా ఎవరైనా దేవుణ్ణి చూస్తారా? దేవుని కార్యాలు చూస్తారా? చూడరు. అందుకనే వాక్యం రాయించి ఉన్నాం చర్చిలో, పరిశుద్ధత లేకుండా ఎవడును ప్రభువుని చూడడు. ప్రభువుని చూడని వారు కుటుంబాలలో మేలు పొందుకోగలుగుతారా? మేలులు పొందుకోలేరు. మరి ఆ కుటుంబాలలో సమాధానం ఉంటుందా? ఉండదు. మరి ఇవన్నీ జాగ్రత్తగా మనం గమనించినట్లయితే మొట్టమొదటి పునాది ఏంటయ్యా అంటే, ప్రత్యేకింపబడి మనము ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చూడండి, అపోస్తులుడైన పౌలు గారు కొరింథీయ సంఘమునకు రాసి ఉన్న 2వ లేఖలో 6వ అధ్యాయము 17వ వాక్యం నుంచి మనం చదువుకుందామండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయము 17వ వాక్యం నుంచి మనం చదువుకుందాం. దేవుని ఆలయమునకు 17 నుంచి అమ్మా, 6:17. కావున మీరు వారి మధ్య నుండి బయలు వెడలి ప్రత్యేకముగా ఉండుడి. అపవిత్రమైన దానిని ముట్టకుడని ప్రభు చెప్పుచున్నాడు. చాలండి, చదవబడిన వాక్యాన్ని బట్టి మనం ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకం కలిగిన మహా గొప్ప దేవా, నీ ఘనమైన నామమునకి లెక్కలేని వందనాలు, స్తుతులు, స్తోత్రములు. ఈ ఉపవాస ప్రార్థన కూడికలలో 2 రోజులు ఘనముగా జయకరముగా జరిగించారు. 3వ రోజున నాయనా అయ్యా, ఈ రీతిగా మమ్మల్ని నాయనా ఈ రీతిగా కూడుకొని నాయనా ప్రభువా, ఈ రీతిగా సమయం ఇచ్చినందుకు స్తోత్రములు. ఈ యొక్క చదవబడిన వాక్యము ద్వారా మీరు ఏమైతే మాట్లాడదలుచుకున్నారో ధారాళముగా సూటిగా మాట్లాడండి. మనిషిగా నేను నిలబడి ఉన్నాను. నా శక్తి చేత, నా బలము చేత, నా జ్ఞానం చేత నేను మాట్లాడలేను కనుక మీరే నా యందుండి పరిశుద్ధాత్మతో నన్ను అభిషేకించి పరలోకమైన మర్మాలతో మాట్లాడి మీరు మాత్రమే మహిమ పొందుకోండి. విని ఈ మాటలు మా హృదయాలలో మేము భద్రపరుచుకొని మా జీవితాలలో అవలంబించుకునే కృపని సహాయం చేయమని యేసయ్య అతి పరిశుద్ధ నామములో మిక్కిలి అతి వినయంతో వేడుకొని పొందుకొని ఉన్నాం తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మన కుటుంబాలలో ఆశీర్వాదము, ప్రేమ, సమాధానము, ఐక్యత, మారు మనస్సు ఇవన్నీ ఉండాలంటే పునాది ఏంటండి? మనము ప్రత్యేకింపబడి జీవించాలి. మనము ఏ రీతిగా ప్రత్యేకింపబడి ఉండాలని దేవుని వాక్యం తెలియపరుస్తుంది. అపోస్తులుడైన పౌలు గారు తెలియపరుస్తా ఉన్నాడు. కావున మీరు వారి మధ్య నుండి బయలువెడలి ప్రత్యేకముగా ఉండండి. ఎవరి మధ్య నుండి వెళ్ళమంటున్నాడంటే, ఈ యొక్క లోకపు వ్యభిచార తత్వము చేసే వారి మధ్య నుండి వెళ్ళమంటున్నా ఉన్నాడు. ఈ లోకపు ఇంకా మనం చూస్తా ఉంటే ముచ్చట్లలో జీవించే వారి మధ్య నుండి ప్రత్యేకించుకోండి అనేసి తెలియపరుస్తా ఉన్నాడు. అదేవిధంగా మన హృదయాన్ని అనేకమైన విస్తారమైన చూపుల నుండి మనల్ని మనము ప్రత్యేకించుకొని మనము జీవించాలండి. ప్రియదైవ జనాంగమా, అందుకనే అపోస్తులుడైన పౌలు గారు కొరింథీ సంఘముతో తెలియపరుస్తా ఉన్నాడు. వారి మధ్య నుండి